హాయ్ ఫ్రెండ్స్, అందరూ లంచ్ చేశారా అండి? ఈరోజు మా లంచ్ చూద్దురండి. పప్పులోకి కాంబినేషన్గా పచ్చిది మిరపకాయ నంచుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు, దీంట్లో నిమ్మకాయ పిండానండి, ఉప్పు మిరపకాయలు, గుమ్మడికాయ వడియాలు, పప్పు, వేడి వేడి అన్నం. ఈ అన్నంలో మనం చక్కగా ఇట్లా పప్పు వేసుకుని ఇందులో ములక్కాయలు వేసాము, చక్కగా వడియాలు ఒకటి పెట్టుకుని తినండి. ఎంత టేస్ట్ బాగుంటుందంటే అంత బాగుంటుందండి. గుమ్మడికాయ వడియాలు చాలా బాగుంటాయి. ఇంతేనండి ఈరోజు మాకు సింపుల్గా. ఏం చేశారు మీరు? ఎంతమందికి ఈ కాంబినేషన్లో ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇట్లా పప్పులో వడియాలు నంచుకుని తింటాం అంటే నాకైతే చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వడియాలతో కర్రీ కూడా చేస్తారు, కానీ ఇలా ఒక ముద్దలోకి ఇట్లా పెట్టుకుని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. వేడి వేడి అన్నంలో తప్పకుండా ట్రై చేయండి. సూపర్ అండి, చాలా బాగుంది. ఉప్పు మిరపకాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. అలాగే ఆనియన్, జనరల్గా ఒక్కొక్కరు ఒకలాగా ఇష్టపడతారు. నాకైతే పప్పుతో కాంబినేషన్ ఇలా ఇష్టం. మరి మీకు ఏది ఇష్టం? ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి పప్పు సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మరి అద్భుతం. వేడి వేడి అన్నంలో చక్కగా ఇవి నంచుకొని తింటుంటే అసలు మామూలుగా లేదండి. చికెన్లు, మటన్లు ఇవన్నీ కూడా పనికిరావు, అంత బాగుంది. మరి తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? అంటే నాకు ఇలా తినడం ఇష్టం, మీలో ఎంతమందికి ఇట్లా ఇష్టమో కూడా కామెంట్ చేయండి. పచ్చిమిరకాయ అయితే తప్పకుండా మిస్ చేయకుండా వాడండి, అప్పుడే మీకు దాని టేస్ట్ అనేది తెలిసిద్ది. ఓకేనా? మరి ట్రై చేసి చెప్పండి మరి.